హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. మనకి ఇప్పుడు శ్రావణ మాసం కదా, అమ్మవారికి ప్రసాదం పెట్టుకుంటాం కదా, అందులో యూజ్ అయ్యేలాగే మనకి ఇప్పుడు అల్లం గారెలు, తీపి గారెలు, పెరుగు వడలు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సెసే ఉండవు. నూనె పీల్ చేయటం, లేదా షేప్ అవుట్ అయిపోవడం, లేదంటే పెరుగు వడలు పైన పెరుగుండి లోపల గట్టిగా ఉండటం, పాకం పీల్చి అస్సలు అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టే ఒకే ఒక వీడియో నాకు తెలిసింది. చాలా అంటే చాలా మంచి టిప్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. రెసిపీలోకి వచ్చేస్తే ఒక గ్లాస్ మినపప్పుని 4 నుండి 5 గంటలు నానబెట్టుకోండి, బాగా కడిగేసుకొని నానబెట్టుకోండి. ఆఫ్టర్ 5 అవర్స్ కూడా ఒకసారి కడిగేసి మనం ఆ పప్పుని గ్రైండర్లో వేసేసుకోండి. నీళ్లు తక్కువ వేయండి. సో నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తారంటే అయితే కూల్ వాటర్ కానీ లేదా ఐస్ క్యూబ్స్ కానీ వేసి గ్రైండ్ చేయండి. అంటే వాటర్ వేయకుండా చేస్తే గట్టిగా వస్తాయి. కొంచెం వాటర్ పడుతుంది, వేయండి. ఆ వాటర్ కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్ కానీ వేసుకోండి. కొంచెం నలిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంట్లో సూజీ ఉంటుంది కదా, సూజీ కూడా ఒక 3 స్పూన్స్ సూజీ వేసుకోండి. గ్రైండ్ చేయండి, సూజీ వేసి బాగా గ్రైండ్ చేయండి. ఈలోగా మనము పెరుగు వడలకి, తీపి గారెలకి మనం రెడీ చేద్దాము. సో పెరుగు గారెల కోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోండి. ఆ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలో బెల్లం కూడా తురుముకొని కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ వేసేసుకొని బాగా మరిగించండి. తీపి గారెల కోసం మనం పాకం ఏం అవసరం లేదు, కొంచెం ఆయిల్ కన్సిస్టెన్సీలో పాకం వస్తే సరిపోతుంది. సో పాకము పెరుగు గారెల కోసం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగు కూడా వేసుకొని బాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మన పప్పు అనేది చక్కగా నలిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పప్పును ఒక గిన్నెలోకి తీసుకొని బాగా ఎంత బాగా వీలైతే అంత బాగా బీట్ చేసేసుకోండి. ఒక కప్లోకి వాటర్ వేసి అందులో మనం ఈ పిండి వేస్తే పైకి తేలితే చక్కగా రెడీ అయిపోయినట్టే. సో అలా చక్కగా రెడీ అయిన పిండిని మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లోని వేడిగా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు చక్కగా చేత్తో వేసేసుకోండి. లేదు చేత్తో మాకు కుదరదు అంటే ఆయిల్ ప్యాకెట్ మీద పెట్టుకొని కానీ లేకపోతే మనకి అరిటాకు మీద కానీ పెట్టుకొని వేసేసుకోండి, రౌండ్గా చేసుకొని. ఇప్పుడు ఆ గారెని ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. అలా ఫ్రై అయిన గారెలు మనం ఏం చేయాలంటే ముందుగా పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పోపులో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వేసేయాలన్నమాట. మనం తీసిన గారెలు పక్కన పెట్టి వేస్తాను లేదా టైం తీసుకొని వేస్తానంటే మనకి పెరుగు అబ్జర్వ్ చేయదు. గారెలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులోని వేసేసుకుంటే చక్కగా లోపల దాకా మనకి పెరుగు అనేది అబ్జర్వ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం వేయిన గారెలు తీసుకొచ్చి పెరుగులో వేసేసుకుంటే మనకి పెరుగు వడలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు తీపి గారెల కోసం, అదే పాకం గారెల కోసం మళ్ళీ ప్లెయిన్ గారెలు సేమ్ ప్రాసెస్, చేత్తో చక్కగా వేసేసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో కన్నం పెట్టుకొని 2 వైపులా కూడా ఈవెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని మనం పాకం అనేది గోరువెచ్చగా ఉంటుంది. గారెలు వేడిగా ఉన్నప్పుడే సేమ్ వేడి గారెలను తీసుకొచ్చి పాకంలో వేసేస్తే వితౌట్ ఎనీ డౌట్ చక్కగా లోపల దాకా పాకం పీల్చుకుంటే చాలా జ్యూసీగా వస్తాయి. సో ఇప్పుడు మనము అల్లం గారెల కోసం కొంచెం అల్లము, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకొని వేసుకోవాలి. దేవుడికి పెట్టేటప్పుడు ఎప్పుడు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ మనం వాడడం కదా, సో అందుకే వేయలేదు. లేదా నేను ఉల్లిగారులు కూడా వేసుకుంటాము అంటే ఈ స్టేజ్లోనే ఆనియన్స్ కూడా సెట్ చేసేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో ఒకటొకటిగా వేసేసుకొని ఈవెన్ కలర్ వచ్చేలాగా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే మన అల్లం గారెలు కూడా ఎంతో ఈజీగా రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఒకటే పిండితో 3 వెరైటీస్ ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదా. సో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తాయి పెరుగు వడలు, తీపి గారెలు, అల్లం గారెలు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. మీరు కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టేసుకోండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి, చాలా ఈజీగా అయిపోతాయి, చాలా పర్ఫెక్ట్గా కూడా కుదురుతాయి వితౌట్ ఎనీ డౌట్ అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరికీ నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మీకు ఏ ప్రసాదం రెసిపీ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.